హలో. హలో. మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. మాట్లాడండి. ఇది ఈ ఎమోషనల్ సెక్యూరిటీ అమ్మాయిలే కోరుకుంటారా? అబ్బాయిలు ఎందుకు కోరుకోరు అనేది డౌట్ సార్. రైట్. ఎమోషన్ సెక్యూరిటీ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు ఎందుకు కోరుకోరు, అబ్బాయిలు కోరుకుంటారా లేదా? ఎమోషనల్ సెక్యూరిటీ ప్రతి ఒక్కరికి అవసరం. మగపిల్లలకు కూడా అవసరం. పుట్టినటువంటి మగపిల్లలకు కూడా ఎమోషనల్ సెక్యూరిటీ అవసరం. అయితే మగపిల్లలు ఏంటి అనంటే తల్లి దగ్గర నుంచి వచ్చారు, తల్లితోనే అటాచ్ అయి ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉంటుంది. రైట్, వివరిస్తున్నాను నేను. సో తల్లి నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లవాడు తల్లితో అటాచ్ అయి ఉంటాడు కాబట్టి తనకు కావాల్సినటువంటి ఎమోషన్ సెక్యూరిటీ చాలా వరకు లభించింది. అండ్ ఆడపిల్ల తల్లి నుంచి వచ్చి కూడా తల్లితోనే ఉంటుంది. అపోజిట్ జెండర్ పేరెంట్ దగ్గర ప్రేమ దొరకనప్పుడు తను ఎమోషనల్గా వీక్ అవుతుంది. ఎందుకంటే మగవాడు ఫీమేల్ నుంచి వచ్చి ఇంకో ఫీమేల్ దగ్గరికి వెళ్తాడు, ఫీమేల్ నుంచి వచ్చి ఇంకో మేల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ మేల్ దగ్గరికి వెళ్ళే ముందుగా ఇంకొక మేల్ తనకు కనుక సరైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఎమోషనల్ సెక్యూర్ అవుతారు. అలా ఇవ్వకపోయినట్లయితే వాళ్ళకి ఎక్కువ కూడా ఆ యొక్క ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఫస్ట్ తల్లే అందరికీ, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరికీ కూడా ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ ఉంటుంది. అది 6 months నుంచి 1 year దాకా ఉంటుంది. ఈ 1 year లోపు తల్లే ఇస్తుంది. తల్లి తర్వాత రెండవ పేరెంట్ ఎవరు? ఫాదర్. ఈ ఫాదర్ మేల్కి లేకపోయినా పర్లేదు, ఎందుకంటే తను ఆల్రెడీ మేల్. కానీ ఫీమేల్ లేకపోయేసరికి ఇంకొక ఆపోజిట్ జెండర్తో తనకి ఇంటరాక్షన్ లేదు. లేకపోయేసరికి ఎప్పుడైతే ఆపోజిట్ జెండర్ వస్తుందో ఒక విధమైనటువంటి ఇన్సెక్యూరిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. దీన్నే ఫ్రాయిడ్ ఇడిపస్ కాంప్లెక్స్తో వివరించాడు. ఇడిపస్ కాంప్లెక్స్ ఓఈతో స్టార్ట్ అవుతుంది. ఇడిపస్ కాంప్లెక్స్ అంటే ఆ పుట్టినటువంటి మగపిల్లవాడికి తల్లి పట్ల సెక్షువల్ డిజైర్ ఉంటుందంట. సెక్షువల్ అంటే మన ఇంటర్ కోర్స్ కాదు. సెక్స్ అంటే అర్థం ఏంటంటే కోరిక, కామము అంటారు కదా. కామము అంటే కోరిక. అది సెక్సువల్గా ఇంటర్ కోర్స్లో ఏంటి ఆ యొక్క లైంగిక చర్య అని కాదు. నాకు ఈ స్వీట్ కావాలి, దట్ ఈస్ సెక్స్. స్వీట్ తీసుకుని తింటాను, అది కోరిక అనమాట. అలా మగపిల్లవాడికి తల్లి మీద సెక్షువల్ డిజైర్ ఉంటుంది. అంటే ఎమోషనల్లీ ఆమెతో అటాచ్ అవ్వాలని తను కోరుకుంటూ ఉంటాడు. అది అతను ఎవరిని అడిగి తెలుసుకున్నాడు? ఇది లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసిందే, అంతే తప్ప సర్వే చేసో ఇంటర్వ్యూలు చేసింది కాదు కదా. పుట్టిన బిడ్డని ఎట్లా సర్వే చేస్తాం మనం? అలా కాదు, లాజికల్లీ అర్థం చేసుకుంది. పుట్టిన ఆడపిల్లకి ఎలక్ట్రోపస్ కాంప్లెక్స్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఫ్రాయిడ్ ఏమన్నారంటే ఫీమేల్ ఎడిపస్ కాంప్లెక్స్ అంటే, చాలామంది ఆయన ఓన్లీ ఎడిపస్ కాంప్లెక్స్ ఒకటే చెప్పాడు, ఆయన పురుషాధిక్య సమాజం వాడు అది ఇదని అన్నారు. కానీ ఆయన ఫీమేల్ ఎడిపస్ కాంప్లెక్స్ అన్నాడు. తర్వాత దానికి ఎలక్ట్రోపస్ ఏదో పేరు పెట్టారు. ఎనీహౌ, ఫీమేల్కి ఫాదర్ పట్ల ఆ యొక్క సెక్షువల్ డిజైర్ అంటే ఎమోషనల్గా అటాచ్ అవ్వాలని చూస్తాం. అందుకని మనం రీల్స్లో చూస్తూ ఉంటాం. మదర్ వచ్చి ఫాదర్ చేయబట్టుకుంటే చిన్న పిల్ల డాటర్ వచ్చి వద్దు 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 అని నో చెప్పి తను చేయబట్టుకుంటుంది. అంటే మదర్ ప్లేస్లో తను ఉండాలని కోరుకుంటుంది. ఒక విధమైనటువంటి ఎమోషనల్ జెలస్ ఉంటుంది మదర్తో. మదర్ని కిల్ చేసి ఆ ప్లేస్లో తను రావాలని కోరుకుంటుంది. రైట్. అంటే ఆపోజిట్ జెండర్ పట్ల ఉన్న అట్రాక్షన్ అనమాట. కొడుకు ఏం చేస్తారంటే, ఫాదర్ వచ్చి మన రీల్స్ చూస్తాం, తల్లిని కొడితే వెంటనే కొడుకు వచ్చి తండ్రిని కొడుతూ ఉంటాడు. ఎందుకు కొడుతున్నాడు అంటే తనకు తల్లి చాలా అపూర్వమైనది కాబట్టి. ఈ మగబిడ్డేమో తల్లిని, ఆడబిడ్డ తండ్రితోనే అటాచ్ అయి ఉంటారు. సో ఎలాగూ తన తల్లి దొరికింది, ఫస్ట్ నుంచి తల్లి ఉంటుంది కదా. ఒకసారి తండ్రి మిస్ అవుతాడు, కానీ తల్లి ఉంటుంది కాబట్టి మగబిడ్డకి అంత ఇన్సెక్యూరిటీ ఉండదు. కానీ ఆడబిడ్డకి తండ్రి సరిగ్గా కేర్ తీసుకున్నట్లయితే ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఎమోషనల్లీ ఇన్సెక్యూరిటీ. అది కాక ఇంకొకటి ఏంటి అనంటే, ఆల్రెడీ నేను చెప్పాను, అదేంటి అనంటే సెక్స్ తర్వాత వచ్చే రీప్రొడక్షన్ అనేక రకాల కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫీమేల్ ఏంటంటే ఆ సమయంలో తను ఒక కేర్ తీసుకోవాలి. సహజంగా మనం చూసినట్లయితే ప్రకృతిలో అన్ని జీవరాశులు కూడా ఫీమేల్ చాలా పవర్ఫుల్. ఆ తేనెటీగల్లో మగ తేనెటీగలే తీసుకొచ్చి తేనెని తీసుకొచ్చి ఇస్తూ ఉంటాయి. ఆ చీమల్లో రాణి చీమ అని ఉంటుంది. ఆ ఫీమేల్కి సేవ చేస్తే ఈ బానిసలు ఉంటాయి. రైట్. ఫీమేల్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, మేల్ తనకి సర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ మనుషుల్లోకి వచ్చేసరికి మేల్ పవర్ఫుల్ అయి ఫీమేల్ వీక్ అయిపోయాడు. ఎందుకు ఇట్లా జరిగింది అంటే,
ఈ లైంగిక చర్య, సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ మనిషికి మాత్రమే తెలుసు. ఇతర జీవరాశులు తెలియదు. తెలియకపోవడం వల్ల దాన్ని కన్సిడర్ చేయరు కాబట్టి ఆ సైకాలజీ అంతవరకే ఉంది. కానీ మనుషుల్లో ఏమవుతుందంటే ఆ లైంగిక చర్య తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, ప్రెగ్నెంట్ అవ్వటము, డెలివరీ, పిల్లల్ని పెంచడం ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవి తెలుసు కాబట్టి ఫీమేల్ ఎక్కువ నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి తను ఎంతసేపు కొంత ఇన్‌సెక్యూరిటీతో ఉంటది. అవేమీ లేదు కాబట్టి మేల్ అగ్రెసివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలో ఫీమేల్ ఎప్పుడు కూడా తనని కేర్ తీసుకునే వాళ్ళని కోరుకుంటూ ఉంటది. మేల్ ఏమో అది కాకుండా శరీరాన్ని కోరుకుంటారు. ఇలా ఈ 2 ఒకటేంటంటే తండ్రి అపోజిట్ జెండర్ తనొచ్చిన శరీరం సేమ్ జెండర్ నుంచి వచ్చింది. అపోజిట్ జెండర్‌ని తను కోరుకుంటుంది అక్కడొకటి. రెండోదేంటంటే రీప్రొడక్షన్ ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్‌ని కొంచెం బలంగా మేల్‌తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువుంటాయి కాబట్టి తను ఇన్‌సెక్యూర్ ఫీల్ అయ్యి ఆ సెక్యూరిటీ కోసం ఇతరుల మీద పర్టిక్యులర్‌లీ మేల్ మీద ఆధారపడుతూ ఉంటుంది. మేల్‌కి ఆ అవసరం ఉండదు. ఒకటి తను వచ్చినటువంటి శరీరము, ఇంకొక జెండర్ శరీరము. అండ్ అపోజిట్ జెండర్‌కి ఆల్రెడీ తండ్రికి ఉండాల్సినటువంటి పవర్ తనకి ఆల్రెడీ పెనిసింగ్ పవర్ అంటారు సైకాలజీలో. ఆ పవర్ ఆల్రెడీ తనకుంది. కాబట్టి ఇంకొకళ్ళు ఎవరో తన కేర్ తీసుకోవాలనేటువంటి అవసరం తనకి ఏర్పడలేదు కాబట్టి ఎమోషనల్ సెక్యూరిటీ ఫీమేల్‌తో కంపేర్ చేస్తే మేల్ తక్కువ కోరుకుంటాడు. మేల్ కూడా కోరుకుంటాడు. కంపారిటివ్‌లీ ఎక్కువ కోరుకున్నట్లయితే గే అవుతూ ఉంటారు. సమ్‌టైమ్స్ మనం చూస్తూ ఉంటాం కదా! కొంతమంది గేస్ ఉంటారు. వాళ్ళేంటంటే తను ఫీమేల్ కంటే కూడా మేల్‌ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మేల్‌తో సెక్షువల్ డిజైర్ తీర్చుకోవాలని కోరుకుంటారు. ఎందుకు అనంటే అతను కేర్ తీసుకుంటాడు. అతను డామినేట్ చేస్తాడు. తనని డామినేట్ చేయటం ఇష్టం అన్నమాట. కాబట్టి ఇన్ జనరల్ మేల్ ఎమోషనల్ సెక్యూరిటీ ఫీమేల్ కంపేర్ చేస్తే చాలా తక్కువగా కోరుకుంటారు. ఫీమేల్ ఇన్ జనరల్ మేల్‌తో కంపేర్ చేస్తే ఎక్కువగా కోరుకుంటారు. కొంతమంది ఫీమేల్ అసలు కోరుకోకపోవచ్చు. కొంతమంది మేల్ చాలా ఎక్కువ కోరుకోవచ్చు. అది చెప్పట్లేదు నేను. ఇన్ జనరల్ మెజారిటీ పార్ట్ ఉండేది. ఫీమేల్ ఎమోషనల్ సెక్యూరిటీ మేల్ నుంచి మేల్ తను ఎమోషనల్ సెక్యూరిటీ కోరుకోడనమాట. రైట్ అమ్మా? అర్థమైంది కదమ్మా? ఓకే సార్. రైట్.